హాయ్ అండి. అందరూ బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయా? మీకు ఏంటంటే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కదండీ! స్టార్ట్ అయ్యే ముందే మీకు ఏమేం మెటీరియల్స్ అనేవి ఉంచుకుంటే మీకు ఈజీ అవుతుంది లెర్నింగ్‌కి, ప్రాక్టీస్‌కి అనేది ఆ టూల్స్ ఏంటని చెప్దామని వచ్చానండి. ఇవి ఉండడం వల్ల నేను చెప్తున్నప్పుడు మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి బావుంటుంది. అదేంటంటే ఫస్ట్ ఇది చూడండి టేపు. ఇది కంపల్సరీ మెజర్‌మెంట్ అండి. యూజ్ చేసుకోవడానికి ఉండాలి. నెక్స్ట్ ఇది ఆర్మ్ హోల్ స్కేల్ అంటారిది. ఇది ఏంటంటే ప్రిన్సెస్ కట్‌కి, ఇంకా హ్యాండ్‌కి మనం కర్వ్ తీయడానికి అది చాలా యూజ్ అవుద్ది. ఆర్మ్ హోల్ స్కేల్ అంటారది. నెక్స్ట్ ఆయిల్ అండి. మెషిన్‌కి కంపల్సరీ డైలీ యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం లైనింగ్స్ అవి తడిపి ఆరేసినప్పుడు ఐరన్ కంపల్సరీ. సో, ఐరన్ బాక్స్ ఉండాలి. నెక్స్ట్ ఇది బీస్ ముక్కలు అంటారండి ఇవి. ఎలా కలర్ కలర్‌గా బాక్సెస్‌లో దొరుకుతా ఉంటాయి ఇవి. ఎలా ఒక బాక్స్ తీసేసుకోండి మీకు సరిపోతది. విడిగా కూడా అమ్ముతారు 1, 2 కూడా. నెక్స్ట్ ఇది ఉక్సులు ఎందుకు అంటే మనం బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసినప్పుడు వేసుకుంటాం కదా! వాటిలికి దానికి ఒక ప్యాకెట్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇది పైపింగ్ థ్రెడ్ అంటారండి. సన్నగా ఉన్నది తీసుకోండి. మీకు తెలియకపోతే సన్నగా ఉన్నది ఇవ్వండి అని చెప్పి టైలరింగ్ షాప్‌లో అడగండి. నెక్స్ట్ ఇవి బటన్స్ అండి. ఇవి ఏంటంటే ఇక్కడ మనం ఇన్నర్స్ అనేవి బయటికి రాకుండా షోల్డర్స్ దగ్గర వాడతాము బ్లౌజెస్‌కి, ఇంకా డ్రెసెస్‌కి. నెక్స్ట్ ఇది కుట్లు అనేవి ఏమన్నా రాంగ్ అటు ఇటు పడినా, డబుల్ స్టిచెస్ ఏమన్నా పడినా వాటిని ఇప్పుకోవడానికి యూజ్ అవుతదండి ఈ టూలు. ఇది కంపల్సరీ ఉండాలి అందరి దగ్గర. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టూల్ అండి. ఇది దారం ఎక్కించుకోవడానికి చాలా యూజ్ అవుతది. నేను చూపిస్తా ఒకసారి చూడండి. ఇది అందరి దగ్గర ఉంచుకోండి. మాక్సిమం అందరికీ యూజ్ అవుతది. ఎలాగా మనం బాపిన్ అనేది పెట్టేసి పైన దారం ఉంటది కదా! దాన్ని దీనికి పెట్టేసి ఇలా మనం కింద తొక్కుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా దారం తీసుకుంటదన్నమాట. దీనివల్ల చక్రం అనేది స్క్రాచెస్ పడకుండా ఉంటదండి. చాలా యూజ్ అవుతది. హ్మ్. నెక్స్ట్ ఇది సింగిల్ ఫుట్ అంటారండి. అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఫుట్ అని ఉంటాయి. ఇవి ఎందుకు అంటే మనకి పైపింగ్స్ ఏయడానికి యూజ్ అవుతాయి. ఇవి వీలైతే తీసుకోండి. లేదంటే లేదు. నెక్స్ట్ ఇది మిషన్ అండి. సారీ ఇది కత్తెర చాలా షార్ప్‌గా ఉండాలండి ఇది. అలా షార్ప్‌గా ఉండేదే తీసుకోండి. బరువుగా ఉంటది కొంచెం. నెక్స్ట్ ఇవి గుండు సూదులు పిన్నులంటారు, అల్పీలంటారు వీటిలిని. ఇదేంటంటే క్లాత్ అనేది మనం కదలకుండా లైనింగ్‌కి, మెయిన్ పీస్‌కి అలా వాడతాం అవి. అవి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ దారం అండి కంపల్సరీ. కొన్ని దారాలనే ఉంచుకోండి. అలాగే స్కేలు ఏదైనా పర్లేదు ఒక స్కేల్. ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. అలాగే మీకు మిషన్స్ కూడా ఏమేమి తీసుకోవాలి, ఏంటి అనేది మీకు డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్‌లో మీరు అడగండి. నేను కంపల్సరీగా మీకు ఆన్సర్ ఇస్తాను. థాంక్ యూ.